చూస్తున్నారు కదా మనం పోయే ప్లేస్ ఏంటంటే ఇప్పుడు మౌంట్ మీజో అని ఒక ఫేమస్ మౌంటైన్ ఉన్నది. ఇప్పుడు మీరు చూసినట్టయితే ఫర్ ఎగ్జాంపుల్ దాన్ని ఏమంటారు పారామౌంట్ పిక్చర్స్ అని పిక్చర్స్ ఉంటుంది హాలీవుడ్ వాళ్ళది, ఓ లోగో ఉంటుంది. జనరల్గా మౌంట్ మీజో వన్ ఆఫ్ ద లోగో ఇన్స్పిరేషన్ అన్నట్టు. అది ఇంకా మ్యాటర్హార్న్ ఇన్స్పిరేషన్ మీద చేసినది ఈ పారామౌంట్ లోగో. సో మనం బేసిక్గా ఇప్పుడు మౌంట్ మీజో కొంచెం టెక్నికల్ మౌంటైన్, మనం అది హైక్ చేయట్లే, కానీ దాని పక్కకే వీజో మోత్సో అనే మౌంటైన్ ఉన్నది 3015 మీటర్స్ ఎత్తు. సో మనం అది ఈరోజు హైక్ చేస్తాం. హైక్ చేసి మీకు ఈ యొక్క ప్రాంతం యొక్క అందాలు చూపెడతాం. ఇంకేం చెప్పాలి మీతో? చెప్పాలంటే దానికి కావాల్సిన ఫుడ్ బ్యాక్ ఎట్లా ప్యాక్ చేసుకోవాలి చూద్దాం. కొన్ని డ్రై ఫ్రూట్స్, బ్రెడ్, ఇంకా పీనట్ బటర్, స్లో బర్నింగ్ ఎనర్జీకి, ఇంకొక బనానా, ఇన్స్టెంట్ కార్బ్స్, ప్రోటీన్ బార్స్, ఫస్ట్ ఎయిడ్ కిట్ ఎమర్జెన్సీ కోసం, ఒక 2 లీటర్స్ వాటర్ బాటిల్. సో ఇది 1 డే ట్రైల్ కాబట్టి ఇవి మస్తు ఎక్కువ. బిగినర్స్ అనుకోవచ్చు మమ్మల్ని, మౌంట్ ఎవరెస్ట్ తో కంపేర్ చేయొద్దు. మేము అంత పెద్ద మౌంటనీరింగ్ హైకర్స్ కాదు. మేము టెక్నికల్ మౌంటైన్స్ అవన్నీ. ఇప్పుడు ప్రతి మౌంటైన్కి డిఫికల్టీ లెవెల్ డిఫరెంట్ ఉంటుంది. కొన్ని వచ్చేసి ఇప్పుడు ఎక్స్కర్షన్ అంటారు అన్నట్టు, అని ఉంటుంది ఈజీ అన్నట్టు. అవి అంటే బేసిక్గా ఎవరంటే వాళ్ళు ఎక్కేయచ్చు అవి. ఇంకా కొన్ని వచ్చేసి డబ్ల్యూ ఉంటుంది. డబ్ల్యూ అంటే ఇవన్నీ ఇటాలియన్ పదాలు ఇవి. డబ్ల్యూ అని వచ్చేసి కొంచెం హార్డ్, కానీ మరీ హార్డ్ కాదు. టెక్నికల్ నాలెడ్జ్ ఏం అవసరం లేదు, కాకపోతే కొంచెం ఫిజికల్ ఫిట్నెస్ అనేది ఉండాలి. అది కాకుండా మళ్ళీ టెక్నికల్ మౌంటైన్స్ ఉంటాయి, టీ అని. ఇది కాకుండా మళ్ళీ స్నో మౌంటైన్స్ అంటే క్లైంబింగ్ మౌంటైన్స్, ఇవన్నీ ఇట్లా చాలా లెవెల్స్ ఉంటాయి. ఆ లెవెల్స్ గురించి మళ్ళీ మనం డిస్కస్ చేసుకుందాం, తొందర ఏం లేదు. నెక్స్ట్ ట్రెక్కింగ్ వీడియోలో మీకు ఇంకా అవన్నీ క్లారిటీగా చూపెట్టుకుంటూ ఎక్స్ప్లెయిన్ చేస్తాం డిఫరెంట్. మీజో మోత్సో అనే మౌంటైన్ ట్రెక్ అనేది మీ అందరికీ తెలిసిందే. అయితే మనం ఇప్పుడే పార్కింగ్కి రీచ్ అయినాం. ఇది ఇక్కడ మ్యాప్, పార్క్ హోటల్ మౌంట్ మీజో అనే దాని గురించి మీకు ఇప్పుడే మాట్లాడినాం. సో ఇప్పుడు జర్ర మ్యాప్ చూద్దాం. మనం ఈడున్నాం, మనం ఇట్లా వచ్చినాం ఈ ఊర్లో నుంచి. అండ్ మనం వెళ్ళే మీజో మోత్సో జుబ్ ఈడకి ట్రెక్ కొట్టాలి. ఇది వచ్చేసి GTA ట్రయల్. ఇది GTA ట్రయల్ చాలా ఫేమస్, దాని గురించి మళ్ళీ మాట్లాడదాం మీతోని. కాకపోతే మనం తీసుకునే సెంతియరో ఇప్పుడు వచ్చేసి V13A అనే సెంతియరోని పట్టుకొని మనం నడుచుకుంటూ పోతే మీజో మోత్సో దారిలో పోతూ ఉంటాం. ఒక దగ్గర మనం లెఫ్ట్ రైట్ ఏదోటి కొట్టాలి. ట్రెక్కి ముందు బ్రేక్ఫాస్ట్ చేద్దామని ప్రజల కోరిక మేరకు కొంచెం అట్లా ఫుడ్ లాగించి ఫుల్ ఎనర్జీతో అడుగులేస్తాం. బ్రేక్ఫాస్ట్ ఏం చేద్దాం మేము అనేది చిన్నగా టోస్టులు అవి వేసుకొని వచ్చినాం. ప్లేస్ కూడా సెలెక్ట్ చేసిర్రు ప్రజలు, మంచి ఫీల్తో తినాలని. ఒక చక్కటి వ్యూతో మన బ్రేక్ఫాస్ట్. మబ్బులు కమ్ముతున్నాయి. మన ప్రయాణం షురు కాదు షురు. యాక్చువల్గా అలా కూడా రావచ్చు, మేము అట్లా ఊరంతా తిరిగేసి వచ్చాం, ఎందుకంటే సరదా. ఈ ఎలివేషన్లో మనం ఖచ్చితంగా మేఘాల పైకి వెళ్ళగలుగుతాం. మీరు అక్కడ చూస్తే మేఘాలు మనకు చాలా కిందనే ఉన్నాయి. ఇంకా ఇప్పుడే ఇలా ఉన్నాయి అంటే ఒక 3000 మీటర్స్ లేదా ఆల్టిట్యూడ్కి వెళ్తే క్రేజీ ఉంటుంది వ్యూ. ఇగో ఇది సైన్స్, ఈ సైన్స్ ఫాలో అవ్వకుంటూ మనం స్క్వేర్ షేప్లో ఉంటాయి, అవి చూపిస్తాం ఎట్లుంటాయి. ఇగోండి ఇవి ఇలా ఇప్పుడు ఈ కలర్ ఉన్నాయా అక్కడికి మీజో మోత్సో దగ్గరికి వెళ్తాయి. సో అది ఫాలో అవ్వకుంటూ మ్యాప్స్ చూసుకుంటూ వెళ్ళాలి. కొంచెం ఈరోజు లేట్గా స్టార్ట్ చేసినాం ట్రెక్, అయినా మేం పర్లేదు. ఈవినింగ్ కల్లా రిటర్న్ అయిపోతాం ఎట్లయినా. ఇలాంటి సైన్స్
ఎవ్రీ ఒక 100-200 మీటర్స్లో సైన్ బోర్డ్ ఉంటుంది. ఇప్పుడే మరి వాయిస్ ఓవర్ ద వోకల్ పర్సన్కి ఇచ్చినాడు. జర దమ్మ వస్తూ ఉంటుంది నడుస్తూ ఉంటే. కొండ ఎక్కితే మరి దమ్మ అనేది వస్తుంది. అయినా సరే మీకోసం దమ్ములో అద్భుతాలు చూపెడుతూ దుమ్ము రేపుదాం. మాటల్లో చెప్పలేము, మీకు అసలు ఎట్లా కనబడుతుందో నాకు తెలియదు, కానీ మాటల్లో చెప్పలేము. GTA ట్రయల్ అని ఉంటుంది ఇటలీలో, చాలా ఫేమస్ అది. ఇప్పుడు ఇక్కడ బోర్డు ఉంది, చూపెడతా. ఇగో మనం V13లోనే పోవాలి. అది V13 ఇంకో సైడు, మనం ఇది V13. ఇది క్యారీ చేస్తాం మనం. ఇవన్నీ GTA ట్రయల్స్ కింద పడతాయి. GTA ట్రయల్ అంటే ఏంటిది అది అంటే కంప్లీట్ స్ట్రెచ్ మౌంటైన్స్ పైనే, అంటే వ్యాలీస్కి దిక్కుంటూ మౌంటైన్స్ పైన ట్రెక్ చేసుకుంటూ మొత్తం ట్రాక్ కంప్లీట్ చేయాలంటే మినిమం 60 డేస్ ఉంటుంది కంటిన్యూస్గా. కానీ 60 డేస్ అంటే అన్నీ వదులుకొని చేయాలి మనం అట్లా చేస్తే కూడికి గుడ్డకి గూడికి దిక్కుండదు. సో అందుకని చెప్పి మనం బిట్లు చేస్తూ ఉంటాం ఇట్లా. ఈసారి మేము GTA చేద్దాం అనుకోలేదు, కానీ ఇది ఒక పార్ట్ ఆఫ్ GTA. సో మనది ఏంది ఈరోజు వీజో మోత్సో. ఈ ట్రెక్ చేసి చిల్ అవుదాం. భలే ఉంది ప్రదేశం అయితే. మెల్లగా నడుద్దాం, దమ్ము వచ్చినా పర్లేదు. ఊపిరితిత్తులను ఎక్స్పాండ్ చేయాలి. మనం తీసుకున్న పొల్యూషన్కి చచ్చిపోయామంటాయి లోపల. అట్లా వీకెండ్ ఇట్లా ట్రెక్కింగ్ చేసినామంటే ఫ్రెష్ ఎయిర్, చల్ల నీళ్ళు మస్తు ఉంటుంది. అంటే ఏమున్నదిరా కొండల మీద ట్రెక్కింగ్ చేస్తే ఏమవుతుందిరా మీకు అని చాలామంది అడుగుతారు. ఇక అది వర్ణాతీతం, చెప్పలేం. దమ్ము వస్తుంది, కానీ దమ్ములోనే ఉంటుంది మజా. దాని అమ్మ జీవితం కొండ ఎక్కుతూ ఉంటే జిందగీ మొత్తం కనబడుతుంది. ఒక అడ్వెంచర్ లెక్క ఉంటుంది, ఓ మోటివేషన్ చెప్పాలంటే. మైండ్ మంచి ఫ్రీ అవుతుంది, ఆనందంగా ఉంటుంది. అంటే నువ్వు ఆ మూమెంట్లో జీవించిన ఆ యొక్క చిన్న మెమొరీ మూమెంట్ ఏదైతే ఉంటుందో, నువ్వు తప్పే ఎవరు జీవించి ఉండడు, దాన్ని జీవించలేడు. ఎన్ని పైసలు ఉండాలి, ఎన్ని కోట్లు ఉండాలి, ఆ మూమెంట్ మాత్రం నీకే సొంతం. నువ్వు ఎక్స్ప్లెయిన్ చేసినా అర్థం కాదు, ఎక్స్ప్లెయిన్ చేయడానికి నీ దగ్గర పదాలు ఉండే. నెట్లే 10 రోజులు బ్యాగ్ వేసుకొని, టెంట్ వేసుకొని, స్లీపింగ్ బ్యాగ్ వేసుకొని 10 రోజులు తెలియని ప్లేస్కి పోవాలని రొమేనియా వెళ్ళిపోయాను. ఆ ఎక్స్పీరియన్స్ అయితే అసలు చెప్పలేంది. మళ్ళీ ఎప్పుడైనా డిస్కస్ చేద్దాం కూర్చొని. మస్తు ఉంది ఇక్కడ వ్యూ. ఆడ లేక్ ఉంది, వాటర్ ఫాల్స్ ఉన్నాయి. అలా ఉన్నది. మళ్ళీ కలుద్దాం.